బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏంటంటే ఓహో ఓకే ఈ హీరోలో ఇది కూడా ఉంది, ఓకే నాణ్యనంలో ఇది ఉంది, మనం ఇది తీసుకోవచ్చు, ఈ హీరోలో ఇది ఉంది, ఓకే ఈయన ఇది చేస్తున్నారు మనం ఇది కూడా తీసుకోవచ్చు అని ఆల్ మిక్స్ అయిపోయింది ఇంకా మొత్తం స్ట్రాంగ్ గా. బట్ ఎక్కడో ఆ చిన్నోడు ఇంకా ఊహ అప్పుడే తెలుస్తున్న కార్తికేయ అయితే నాని అన్న ఒక అలా ఒక రోల్ మోడల్. అదే నాని క్యారీ అవుతున్నాడు ఇప్పటికి. ఓకే అన్ని సినిమాలు చూస్తారు, ఎవరి దగ్గర ఏ ప్లస్ పాయింట్ ఉన్నా నేర్చుకుంటారు, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ఇవన్నీ కామనే అనుకో. బట్ నాని అంటేనే అలాగ మైండ్ లో ఉండిపోయింది. మరి నీకు కోర్టులో ఎందుకు రాలేదు ఛాన్స్? అంటే దే వాంటెడ్ ఎ లిటిల్ మోర్ మెచ్యూర్డ్ బాయ్. ఆఫ్ కోర్స్ దాంట్లో మెచ్యూర్డ్ క్యారెక్టర్. ఇంకా నేను అది ఆడిషన్స్ జరిగేటప్పుడు అన్ఫార్చునేట్లీ నేను ఎంపురాన్ షూట్ లో ఉన్నా, గుజరాత్ లో ఉన్నా. నేను గుజరాత్ నుంచి తిరిగి వచ్చేసరికి నాకు తెలిసి ఫైనల్ అయిపోయింది. నేను ఇప్పుడు వస్తానన్నా అంటే నాకు తెలిసి అప్పుడు ఫైనల్ అయిపోయినట్టుంది, ఏ కాల్ బ్యాక్ రాలే. అండ్ అప్పుడు నాకున్న మెచ్యూరిటీకి అయితే ఇంకా చిన్నోడిని, అది ఎప్పుడు 1.5 year బ్యాక్. ఈ ఏజ్ ఏంటంటే అన్న మనం 1 year కే చాలా చేంజెస్ వచ్చేస్తాయి ఫేస్ లో కానీ మన మెచ్యూరిటీ గ్రోయింగ్ స్టేజ్ కదా ఇది. ఎగ్జాక్ట్లీ. సో మీకు ఇప్పుడు ఓకే వీడు సెట్ అయ్యవచ్చేమో, వీడు ఓకే మరీ ఇలా అంటున్నాడు ఏంటి బానే ఉన్నాడు కదా అనుకోవచ్చు, కానీ 1 year బ్యాక్ ఇంకా చిన్నోడ్లా ఉండేవాడు కదా మరి. సో మేబీ అందుకే అదే. సో ఇప్పుడు నీకు బాగా నేను ఇందులో ఇబ్బంది పడుతున్నానండి, ఇందులో చాలా హ్యాపీగా ఉన్నాను అంతే మనిషికి ఉండేవి ఎప్పుడైనా, అదే ఏరియా ఆఫ్ యాక్టివిటీ అయినా కావచ్చు, ఏ రంగమైనా కావచ్చు. చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఒకటి ఉంటుంది, చాలా జాయ్ఫుల్ గా ఉండే పరిస్థితి ఒకటి ఉంటుంది. అవి రెండు చెప్పాలంటే ఏం చెప్తావు నువ్వు? అంటే యాక్టింగ్ లో ఒక ఎమోషన్ లో అంటున్నారా, యాక్టర్ గా నీ కెరీర్, నీ లైఫ్, అవతల చదువు ఉంది, అవతల కెరీర్ ఉంది, ఇందులో మళ్ళీ ఆపర్చునిటీస్ వెతుక్కోవాలి. ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్లు రెగ్యులర్ గా ప్రతి సినిమాలో రమ్మంటే రావు కదా, ఎక్కడో వాళ్ళకి అవసరం పడాలి. నీ గురించిన కథలు రాయరు, ఇంకా నీ గురించిన సినిమాలు తీయరు. తీసిన సినిమాల్లో మీరు ఎక్కడ సెట్ అవుతారో తెలియని పరిస్థితిలో స్టేజ్ లో ఇప్పుడు ఉన్నావు నువ్వు. మిరాయిలో అవసరం అయింది విలన్, మంచు మనోజ్ క్యారెక్టర్ కి చిన్నప్పుడు క్యారెక్టర్ అవసరం అయింది. దట్ ఈస్ వేర్ యూ కేమ్ ఇన్ టు ది సీన్. ఇప్పుడు అది లేదు కదా ఇంకాను. సో అది ఆ పరిస్థితి గురించి అడుగుతున్నాను నేను. దాని గురించి అయితే ఓవరాల్ నేను వదిలేసాను యూనివర్స్ కి. అదే ఇందాకే చెప్పావు, నేను నా పని నేను చేస్తాను, అందరితో బాగుంటా, ఎప్పుడు పాజిటివ్గా థింక్ చేస్తా, మనకి జరగాల్సింది కరెక్ట్ టైంలో జరిగి తీరిద్ది, మనం ఫుల్ ఇయ్యాలంతే. మీరన్న ఆ జోన్ లో చూసుకుంటే మాత్రం అదే కరెక్ట్. అంటే నువ్వు జిమ్లు గట్ట ఏం చేయట్లేదా? జిమ్నాస్టిక్స్ కి వెళ్తాను, బట్ జిమ్ ఏం చేయట్లేదు. జిమ్ ఇప్పుడే టైం కాదన్నా, ఇంకా కొంచెం గ్రోత్ ఉంది. సో అంటే ట్రైనర్ వద్దన్నాడా, ఇప్పుడే వద్దన్నాడా, నువ్వే వద్దనుకున్నా? సజెషన్స్ అయితే ప్రస్తుతానికి వద్దులేరా, ప్రస్తుతానికి ఫ్లెక్సిబిలిటీ చూసుకో. ట్రైనర్ కాదు, ఇప్పుడు మన సందీప్ కిషన్ అన్న గానీ వీళ్ళందరూ చెప్పడం. సందీప్ కిషన్ వాళ్ళు. సో అందరితో టచ్ లో ఉంటావు నువ్వు? అంటే అన్నతో సూపర్ సుబ్బు అని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాయి నెట్ఫ్లిక్స్ లో, వెబ్ సిరీస్. ఎవరితో? సందీప్ కిషన్. సో అప్పుడు అన్న ఇలా ఏంటి ఫిట్నెస్ సైడ్ అంటే అన్న అప్పుడు చెప్పారు, జిమ్నాస్టిక్స్ నేర్చుకో, ఇవి నేర్చుకో, ఫ్లెక్సిబిలిటీ నీకు ఫ్యూచర్ లో పనికొస్తాయి అని. అది ఓకే. బాగా రెమ్యునరేషన్స్ బాగా తీసుకుంటున్నావా? డిమాండ్ లోనే ఉన్నావా? అంటే ఆ రెమ్యునరేషన్ సైడ్ వచ్చేసరికి పూర్తిగా అమ్మే అన్న. నేను అటు సైడ్ అసలు తలనొప్పి డేట్స్ కానీ రెమ్యునరేషన్ కానీ అంతా అమ్మకి ఇచ్చేసా. ఆ మాట్లాడటం కానీ అఫ్ కోర్స్ ఇంకా పెద్దవాళ్ళే మాట్లాడాలి అది, అఫ్ కోర్స్. సో ఇంకా ఇచ్చేసా. డిమాండ్లు నాకు ఇంత కావాలి అలా ఎప్పుడు లేదు, డిమాండ్ చేయట్లేదు, ఎప్పుడు లేదు. ఎప్పుడు క్యారెక్టర్ ముఖ్యం మనకి. ఓకే ఇప్పుడు అట్ ద సేమ్ టైమ్ చిన్న దాంట్లో మంచి క్యారెక్టర్ నాకు బాగా నచ్చేసిందన్నా చేసేస్తా, పెద్ద దాంట్లో ఇప్పుడు మీరు ఇంత ఇస్తారన్నా ఓకే చేసేస్తా, అలా ఏం లేదు. డబ్బు అసలు డిస్కషనే కాదు. నేను వచ్చింది నాకు సినిమా ఇష్టం, నా ప్యాషన్ మీద వచ్చాయి కాబట్టి దీన్ని అలా చూడట్లేదు. అదేలే. అంటే మీ ఫాదర్ మదర్ మీరు ఒక వెల్ టు డూ ఫ్యామిలీ నుంచి వచ్చావు కాబట్టి నువ్వు డబ్బు అవసరం అన్నది అంత ఇంపార్టెంట్ కాదు. అంటే నా నుంచి అర్థమైందా మీకు? నా సోర్స్ నుంచి వాళ్ళు తీసుకొని వాడేంత అవసరం లేదు. అదే అందుకే వెల్ టు డూ ఫ్యామిలీ అన్న. ఇప్పుడు నీకు తీసుకుని ఆ డబ్బుతో మెయింటైన్ చేసి ఆ డబ్బుతో ఆస్తులు ఏర్పాటు అంత సినిమా లేదు ఇంకా నీకు. దే ఆర్ వెల్ ఆఫ్. నీకు
నీ కెరీర్ ఆ టైం వచ్చిద్ది నన్ను నేను చూసుకోవాల్సిన టైం వచ్చిద్ది, అప్పటిదాకా అమ్మనే చూసుకొని ఇస్తా. అంతేనా? గుడ్ గుడ్. అంటే మీ నాన్నగారికి వాళ్ళకి ఏమైనా సినిమా ఇంట్రెస్ట్ ఉండిదా మీ ఫాదర్ కి? వర్ దే ఎనీ టైం? అంటే సినిమా ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి అందరికి నన్నరలో ఉండిద్ది అన్న సినిమా. అలానే ప్రతి సినిమాకి ప్రతి వీకెండ్ నన్ను చిన్నప్పటి నుంచి తీసుకెళ్లేవాళ్ళు. ఓకే. అలానే మా డాడీ చూసి ఇప్పుడు ఓకే నేను ఇలా డైరెక్టర్ అవ్వాలి, ఇలా యాక్టర్ అవ్వాలి అలాంటిది లేదు. సినిమా లవర్స్. అది వాళ్ళు ఎవరు ఫ్యాన్స్? మీ ఫాదర్ను మదర్ వాళ్ళకి ఒక హీరో ఉంటాడు కదా. నాకే ఐడియా లేదన్న. నాకు ఇప్పుడు మీరు అడిగే గుర్తొచ్చింది. అవును ఇప్పుడు దాకా అడగలేదు వాళ్ళని. కరెక్టే. అంటే నాకు తెలిసి ఆ జనరేషన్ వాళ్ళందరికీ కూడా వాళ్ళకి చిరంజీవి గారు ఇదంతా చెప్తారు. అది పాత ఇంకా మరి ఓల్డ్ అమ్మ అయితే నాకు ఇప్పటికి ఎస్వి రంగారావు గారే అంటారు. అవునా? రంగారావు అంటే అవును వాళ్ళు అప్పుడు చిన్నపిల్లలే, బట్ అప్పుడు వచ్చినంత ఎఫెక్ట్ నాకు ఎప్పుడు రాలేదా అని చెప్తా ఉంటారు. అదేలేండి, మాయబజారు, పాతాళ భైరవి, రంగారావు చాలా గ్రేట్ యాక్టర్ కదా. బట్ మీ ఫాదరు అవన్నీ కాలేజీలో చదువుకోవడాలు, ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడాలు, పెళ్ళైన టైం, ఆ టైంకి చిరంజీవి గారు జస్ట్ రూలింగ్ అంతే. అవును, అప్పటి నుంచి స్టిల్ ఈజ్ రూల్ కంటిన్యూస్ అనుకో. అది వేరే. అందుకే యూఫోరియా ఉంటుంది వాళ్ళకి ఇప్పటికి. చిరంజీవి గారు అంటే ఆ జనరేషన్ యాక్టర్స్ అంటే వాళ్ళకి ఒక ఇది ఉంటుంది, వాళ్ళ జోన్ ఉన్నప్పుడు, వాళ్ళ ఏజ్ ఆ ఏరియా అది. గుడ్ గుడ్. చాలా బాగుంది నీ అప్రోచ్, థింకింగ్ టువర్డ్స్ సినిమా అండ్ యువర్ కెరీర్. చాలా లిబరల్గా, పాజిటివ్గా, నీ కోసం నువ్వు పెద్ద తాపత్రయపడిపోకుండా మంచి క్యారెక్టర్ వస్తే చెయ్యాలి. యూఆర్ వెరీ, దాన్ని ఏమంటారు, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. అంతే కదా. అదే వెరీ నైస్ కార్తికేయ. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ యువర్ కమింగ్ డేస్. ఎందుకంటే చాలా మంది చైల్డ్ యాక్టర్స్ గా వచ్చిన వాళ్ళు చాలా మంది మాయమైపోయారు. పాపం పసివాడు అలాంటి పెద్ద పెద్ద హిట్లు అప్పట్లో చిన్నపిల్లల క్యారెక్టర్లు చేసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎవరో ఒక తులసి నిలబడింది, తర్వాత ఎవరో ఒకళ్ళిద్దరు ముగ్గురు వేళ మీద లెక్కెట్టచ్చు. తక్కువ అందరూ మాయమైపోయారు. అంటే వాళ్ళకి ఎక్కడో కెరీర్ వర్కౌట్ అవ్వలేదు. తర్వాత చాలా మోస్ట్ హ్యాడ్ అనదర్ డిఫరెంట్ ప్లాన్స్. ఏం జరిగింది దాకా ఇచ్చేసి తర్వాత చదువుకొని మనం ఏమైందో మరి ఇలాంటివి ఉంటాయి. అయి ఉండొచ్చు. నీకు అలాంటివి ఏం లేవు. చదువు అన్నది అసలు ఎక్కడో అలా లేదన్నా. మరి ఇప్పుడు ఏం నువ్వు చేస్తావు? ఇప్పుడు నువ్వు బిజీ అయిపోయిన తర్వాత ఏం డాక్టర్ అవుతావు, ఇంజనీర్? మరి ఆ రేంజ్ లో లేదు, మరి అసలు పక్కన పడేయండి దీన్ని అన్నట్టు కూడా లేదు. మిడిల్ లో అదే ఏదో దుప్పటి గ్రూప్, బిఏఓ ఎంఏఓ చదవడం తప్పితే సీరియస్ స్టడీస్ లైక్ ఇంజనీరింగ్ అలా కాదు. మనకు వర్కౌట్ అవుతుందని డిసైడ్ అయిపోయి వాటికి. అలా కాదన్నా, నేను దీనికి రాకపోతే చాలా బ్రైట్ స్టూడెంట్ ని. ఓకే. కాకపోతే ప్రియారిటీ దీని మీద మన మైండ్ కానీ, మన టైం కానీ, ఎఫర్ట్ కానీ దీని మీద పెట్టాలి అని ఫిక్స్ అయ్యి దాన్ని తగ్గించాలి. మీ సిస్టర్ ఏముంటుంది నీ వేషాలు చూసి? ఏమంటది పాపం, దానికి ఏంటంటే చిన్నపిల్ల కదన్నా, వెరీ యంగ్, 7th క్లాస్. ఓకే. అంటే తెలియదులే. సో ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా అన్నయ్య గురించి మాట్లాడుతున్నారేంటి అని దాని బాధ. అది నా గురించి మాట్లాడరా అని దాని. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగుంది. అండ్ ఐ విష్ యూ రియల్లీ ఎ గ్రేట్ సక్సెస్ ఇన్ దిస్ కెరీర్. అప్పట్లాగా చైల్డ్ యాక్టర్స్ తర్వాత మాయమైపోయారు, కానీ నువ్వు అలా కాకుండా నీ కెరీర్ బాగా ఎదిగి నువ్వు కూడా ఒక హీరో ప్యాటర్న్లోకి వచ్చి హీరో ఫిల్మ్స్ చేసి నీ కెరీర్ సక్సెస్ఫుల్గా ఈ ఇండస్ట్రీలో, నువ్వు కలలుగానే వచ్చిన ప్రపంచం కాబట్టి దీంట్లో నువ్వు చాలా మంచి విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను కార్తికేయ. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.